అన్న ఎప్సెట్ కాలేజెస్‌లో ఫీ రియంబర్స్‌మెంట్ ఎవరికొస్తది? సరే చెప్తా విను. అయితే నీది తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ అయినా నువ్వు ఫీ రియంబర్స్‌మెంట్‌కి ఎలిజిబుల్ అవ్వాలి అంటే నీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్‌కమ్ ఇంతకన్నా ఎక్కువ ఉండకూడదు. అయితే ఎలిజిబుల్ అయిన వాళ్ళలో అందరికీ ఇవ్వరు. నీ కేటగిరీ ఓబీసీ లేదా ఓసీ అయితే నీ ర్యాంక్ 10,000 బిలో ఉంటేనే ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వస్తది. అదే నీ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ లేదా మైనారిటీ అయితే నీ ర్యాంక్‌తో సంబంధం లేదు. నీకు ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ అయితే వస్తది. ఎంత ర్యాంక్ వచ్చినా. దీని గురించి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేసిన. అట్లనే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదువుకున్న స్టూడెంట్స్ కి కూడా ఏ ర్యాంక్ వచ్చినా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అయితే వస్తుంది ఎలిజిబుల్ అయితే. అన్ని ఎప్సెట్ కాలేజెస్ ఇది ఫాలో అవుతుంది. బట్ కొన్ని కాలేజెస్ లైక్ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్కమ్ అండ్ కేటగిరీతో సంబంధం లేకుండా 8,000 బిలో వచ్చిన ర్యాంక్ వాళ్ళకి 100% ఫీ కన్సెషన్ ఇస్తుంది. అండ్ అట్లనే 8K to 15K ర్యాంక్ మధ్యలో ఉంటే వాళ్ళకి కూడా ఫీ కన్సెషన్ ఉంది. వేరే కాలేజెస్ కూడా ఇట్లా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అబ్బా. మెరిట్ స్టూడెంట్స్ కి చాలా మోటివేటింగ్ గా అనిపిస్తుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఫైనాన్షియల్ గా బర్డన్ తగ్గుతుంది. ఎప్సెట్ రాసిన స్టూడెంట్స్ కి రీల్ షేర్ చేయండి, మస్తు యూజ్ అవుతుంది.